అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి గారు రచించిన ఆలంబన అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. హాల్లో ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీసింది అనుపమ. కొడుకు వంశీ ఫోన్ చేస్తున్నాడు. అటు నుంచి, అమ్మా, రేపటితో మా ఇంటర్న్షిప్ అయిపోతుంది. రేపు రాత్రికల్లా నేను మనోజ్ఞ ఇంటికి వచ్చేస్తాం అనగానే అనుపమ మొహం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది. వంశీ ఎంత మంచి కబురు చెప్పాడు. ఈరోజు కోసమే ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూస్తుంది. అదే చెప్పింది వంశీతో. చాలా సంతోషంగా ఉందిరా వంశీ. అంకుల్కి కూడా ఫోన్ చేసి చెప్పండి ఈ విషయం, చాలా సంతోషపడతారు అందావిడ. మనోజ్ఞ ఎప్పుడో చెప్పేసిందమ్మా. నేనే పనిలో పడి కొంచెం ఆలస్యంగా నీకు చెప్తున్నాను. సరే ఉంటాను మరి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వంశీ. అనుపమకిక కుదురుగా ఉండటం సాధ్యం కాలేదు. ఏ పని చేస్తున్నా వంశీనే గుర్తుకు రాసాగాడు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో. నిన్నగాక మొన్ననేగా వంశీని మెడికల్ కాలేజీలో చేర్పించింది. అప్పుడే 5.5 సంవత్సరాలు అయిపోయాయా అంటూ అనుపమ మస్తిష్కంలో గతించిన కాలం సినిమా రీళ్లలాగా గిర్రున తిరగసాగింది. అనుపమ ఎన్నటికీ మర్చిపోలేని రోజు వంశీకి మెడికల్లో సీటు వచ్చిన రోజు. సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్నపాటి టౌన్లో కట్టిన మెడికల్ కాలేజీలో వంశీకి సీటు వచ్చిందని తెలిసిన రోజున అనుపమ పడిన సంతోషం అంతా ఇంతా కాదు. వంశీ నాన్నగారు పోయాక ఆయన వంశీ గురించి కన్న కలలను సాకారం చేయటానికి 4 ఏళ్లుగా తను వంశీ పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కినందుకు ఎంతగానో మురిసిపోయింది. ఆ రోజే వంశీని కాలేజీలో చేర్చాల్సిన రోజు. ఇద్దరూ వంశీకి కావలసిన సామానంతా 2 బ్యాగులలో సర్దుకొని పొద్దుటే ఆర్టీసీ బస్సులో బయలుదేరి 10 గంటలకల్లా ఆ చిన్న టౌన్ చేరుకున్నారు. బస్టాండ్ నుంచి మెడికల్ కాలేజీకి 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్టాండ్లో ఆటో తీసుకుని కాలేజీకి బయలుదేరారు. సగం దూరం వెళ్ళేసరికి టైర్ పంచర్ అయి ఆటో ఆగిపోయింది. స్టెఫ్నీ కూడా లేకపోవటంతో ఆటో డ్రైవర్ టైర్కి పంచర్ వేయించుకొని వస్తానని వెళ్ళిపోయాడు. వేరే ఆటో వస్తే దాంట్లో మీరు వెళ్ళిపోమ్మని కూడా చెప్పేశాడు. అనుపమ, వంశీ మరో ఆటో ఏదైనా వస్తే ఆపడానికి రోడ్డు పైన ఎండలోనే నిలబడ్డారు. ఎంతసేపటికి ఒక్క ఆటో కూడా రాకపోవటంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా వారి పక్కన నుంచే ఒక మెరూన్ రంగు కారు కొంచెం ముందుకు వెళ్ళి ఆగి మళ్ళీ రివర్స్ చేసుకొని వచ్చి వారి పక్కనే ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయి దిగి, లిఫ్ట్ కావాలా ఆంటీ అని ప్రేమగా అడిగింది. అనుపమ తలూపడంతో అయితే ఎక్కండి అని అనుపమని వంశీని కారులో ఎక్కించుకుంది ఆ అమ్మాయి. వాళ్ళిద్దరూ కూడా కారెక్కగానే, నా పేరు మనోజ్ఞ ఆంటీ, డ్రైవ్ చేస్తుంది మా నాన్నగారు మనోహర్ గారు. నన్ను మెడికల్ కాలేజీలో చేర్చడానికి తీసుకెళ్తున్నారు. మీరు కూడా మెడికల్ కాలేజీకేనా అంటూ అడిగింది ఆ అమ్మాయి. అవునని చెప్పి అనుపమ, వంశీ తమను తాము పరిచయం చేసుకున్నారు. మెడికల్ కాలేజీ చేరగానే ప్రవేశానికి అవసరమైన తతంగమంతా పూర్తి చేసుకుని కాలేజీకి దగ్గరలోనే ఉన్న హాస్టల్లో కూడా అడ్మిషన్ పనులు పూర్తి చేసుకున్నారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పక్క పక్కనే ఉన్నాయి. వంశీ, మనోజ్ఞ తమకు కేటాయించిన గదుల్లో సామాన్లు సర్దుకొని బయటకు వచ్చారు. అప్పటికే లంచ్ టైం కావటంతో నలుగురూ కలిసి కాలేజీ క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం చేస్తుండగా మనోజ్ఞ అడిగింది, మీరుండేది కూడా సిటీలోనేనా ఆంటీ అని. అవునమ్మా, శ్రీనగర్ కాలనీలో ఉంటాం మేము అంటూ జవాబిచ్చింది అనుపమ. అంటే మీరుండేది మాకు దగ్గరలోనే అన్నమాట. మేముండేది జూబ్లీ హిల్స్లో. అయితే నాన్న వెళ్ళేటప్పుడు ఆంటీని కూడా వాళ్ళ ఇంట్లో మీరే డ్రాప్ చేయండి అంది వాళ్ళ నాన్నతో మనోజ్ఞ. అయ్యో, మీకంత కష్టం ఎందుకమ్మా, నన్ను బస్టాండ్ దగ్గర దించేస్తే బస్సులో నేను వెళ్ళిపోతాను
అంది అనుపమ. అంతవరకు వాళ్ళ మాటల్లో ఎక్కువగా కల్పించుకొని మనోహర్, ఇందులో అంత కష్టమేముందండి, నేనెటు సిటీకేగా వెళ్తుంది, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడతను. మనోజ్ఞ మరింత బలవంతం చేయటంతో ఒప్పుకోక తప్పలేదు అనుపమకి. పిల్లలిద్దరినీ హాస్టల్లో వదిలేసి వస్తుండగా మనోహర్ అన్నాడు వంశీతో, వంశీ, మనోజ్ఞ నన్ను వదిలి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు బాబు, ఇక్కడ నువ్వే తనకి ఆసరాగా ఉండాలి అన్నాడు. వంశీ ఆయనకు భరోసా ఇచ్చాడు. మీరేమి దిగులు పడకండి అంకుల్, మనోజ్ఞకి ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటానుగా అన్నాడు. మనోహర్ కారు స్టార్ట్ చేస్తుండగా గద్గద స్వరంతో అంది అనుపమ, వంశీ జాగ్రత్తరా, టైంకి భోజనం చేస్తూ ఉండు, నేను వార్డెన్ గారితో మాట్లాడాను, హాస్టల్ జీవితం అలవాటయ్యేదాకా ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి పంపడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. శనివారం కాలేజీ అయిపోగానే ఇంటికి వచ్చేయి, తిరిగి ఆదివారం సాయంత్రం వెళ్ళొచ్చు అందావిడ. సిటీకి తిరిగి వస్తుండగా అనుపమతో అన్నాడు మనోహర్, మీరు వంశీ గురించి దిగులు పడకండి, నేను ఎలాగూ ప్రతి శనివారం మనోజ్ఞను తీసుకురావటానికి కాలేజీకి తప్పకుండా వెళ్తాను, తనతో పాటుగా వంశీని కూడా తీసుకొచ్చి తిరిగి సోమవారం పొద్దుటే కాలేజీలో దింపేస్తాను అని. థ్యాంక్స్ అండి, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు, గుండెల్లో నుండి కొండంత భారాన్ని తీసేసినట్టుగా ఉంది అంది అనుపమ మనస్ఫూర్తిగా. కొద్దిసేపయ్యాక తిరిగి మనోహరే అన్నాడు, వంశీ నాన్నగారు ఊళ్ళో లేరా, కాలేజీకి రాలేదు అంటూ. ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చుకొని బదులిచ్చింది అనుపమ. ఆయన లేరండి, 4 ఏళ్ల క్రితం యాక్సిడెంటులో చనిపోయారు అని. సారీ అండి, మీ వ్యక్తిగత విషయాలు అడిగినందుకు క్షమించండి అంటూ ఎంతో బాధపడుతూ అన్నాడు మనోహర్. విషయం మార్చి అనుపమను మళ్ళీ మామూలు మనిషిని చేయటానికి తిరిగి తనే అడిగాడు, మీరేమైనా ఉద్యోగం చేస్తూ ఉంటారా అని. అవునండి, ఒక ప్రైవేట్ ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను అంటూ జవాబిచ్చింది అనుపమ. తరువాత మనోహర్ తన గురించి చెప్పుకొచ్చాడు. అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మనోజ్ఞ ఒక్కతే సంతానం. మనోజ్ఞ చిన్నప్పుడే భార్య మరో ప్రసవంలో కన్ను మూసింది. అప్పటి నుంచి అతడే మనోజ్ఞకు అంతా తానై పెంచుకొచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే మనిద్దరి జీవితాలు ఒకే బాటలో పయనిస్తున్నాయనుకుంటాను అంటూ వాతావరణం తేలిక చేస్తూ నవ్వాడతను. వారు అలా మాట్లాడుతుండగానే సిటీకి చేరుకున్నారు. అనుపమను వాళ్ళింటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు మనోహర్. ఆ విధంగా పరిచయమైన ఆ 2 కుటుంబాల మధ్య అనుబంధం ఈ 5.5 ఏళ్లలో దినదిన ప్రవర్తమానమవుతూ వారి మధ్య ఎంతో సామీప్యత తెచ్చింది. తరచుగా ఒకరింటికి మరొకరు భోజనాలకి రావటం, ఏ శుభకార్యమైనా అందరూ కలిసి చేసుకోవటం, ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలు పంచుకోవటం, ఇలా చాలా దగ్గరైపోయారు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు గడపటం కూడా దాదాపు పరిపాటైపోయింది. వంశీ, మనోజ్ఞ మెడిసిన్ 3వ సంవత్సరం పూర్తయి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ తన ఇంట్లో కూర్చొని విసుగు పుడుతూ ఉంటే మనోహర్ మనోజ్ఞను ఊటీకి తీసుకెళ్లటానికి ప్లాన్ చేశాడు. అయితే మనోజ్ఞ పట్టుబట్టి మరీ తమతో పాటు వంశీ, అనుపమలను కూడా వచ్చేటట్టుగా చేసింది. అప్పట్నుంచి సెలవుల్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్ళసాగారు. వంశీ, మనోజ్ఞ కూడా ఈ 5.5 ఏళ్లలో ఎన్నడూ చదువుపై అశ్రద్ధ చూపలేదు. ఇద్దరూ ఎంతో కష్టపడి చదివి మెడిసిన్ మంచి మార్కులతో పాస్ అయ్యారు. గత సంవత్సరంగా చదువుకుంటున్న కాలేజీ అనుబంధ హాస్పిటల్లోనే హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. అది రేపటికల్లా పూర్తవుతుంది. ఇక పూర్తిస్థాయి డాక్టర్లుగా పని చేయొచ్చు. ఆహ్లాదకరమైన గతంలో నుంచి బయటికి వచ్చిన అనుపమ మనసు దూది పింజల గాలిలో తేలిపోసాగింది. ఇక వంశీని ఒక ఇంటివాడిని చేసేస్తే తన మరో బాధ్యత కూడా తీరిపోతుంది. వంశీ పెళ్ళనుకునేసరికి అనుపమ మనసులో మనోజ్ఞ సుందర రూపం మెదిలింది. ఇద్దరూ ఈడు జోడుగా ఉంటారు. ఒకరంటే ఒకరు ఎంతో సఖ్యతతో చాలా చనువుగా కూడా ఉంటారు. మనోజ్ఞ ఎంతో మంచి అమ్మాయి. చాలా చలాకీగా ఉన్నా
ఎంతో మృదు స్వభావురాలు. ఆ అమ్మాయి చెంగు చెంగున ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఈ ఇంటికే కల వచ్చినట్లుగా ఉంది. వంశీకి మనోజ్ఞ తోడైతే వాళ్ళిద్దరి జీవితాలు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అన్న భావనతో అనుపమ నిర్వచించలేని ఒక తీయటి అనుభూతికి గురైంది. ఈ విషయంలో ముందుగా మనోహర్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఆ తరువాత వంశీ మనోజ్ఞల ముందు ప్రస్తావించవచ్చు. ఈరోజే మనోహర్ గారితో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంది అనుపమ. అనుకున్నట్టుగానే అనుపమ ఆ రాత్రే ఫోన్ చేసి మనోహర్కి తన మనసులోని మాట చెప్పి అతని అభిప్రాయం కూడా అడిగింది. మనోహర్ కూడా వంశీ మనోజ్ఞలు ఒకటైతే తనకంటే ఎక్కువగా ఆనందించేవారు ఎవ్వరూ ఉండరని చెప్పడంతో మనసు ఎంతో కుదుటపడి ఆ రాత్రి సంతృప్తిగా నిద్రపోయింది అనుపమ. హౌస్ సర్జెన్సీ కూడా అయిపోయింది. ఇక ముందు ఏం చేద్దామనుకుంటున్నా వంశీ అంటూ కాఫీ సిప్ చేస్తూ వంశీని అడిగాడు మనోహర్. వంశీ మనోజ్ఞలు చదువు ముగించుకొని ఇళ్లకు వచ్చి దాదాపు వారం రోజులవుతుంది. ఆ రోజున మనోహర్ మనోజ్ఞలను డిన్నర్కి పిలిచింది అనుపమ. మర్నాడు ఆదివారం కావటంతో డిన్నర్ ఎటువంటి తొందర లేకుండా తీరికగా చేయవచ్చునని భోజనాలు పూర్తయ్యాక నలుగురు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాటలు మొదలుపెట్టారు. మనోహర్కి డిన్నర్ అయ్యాక కాఫీ తాగటం అలవాటు. అందుకే అతనికి ప్రత్యేకంగా కాఫీ చేసి ఇచ్చింది అనుపమ. తను పిల్లలతో పాటుగా ఐస్ క్రీమ్ స్కూప్ తింటూ, ఏం లేదంకుల్, ఎండీ చేద్దామనుకుంటున్నాను. మరో 3 నెలల్లో నీట్ పరీక్షలు ఉన్నాయి. నేను మనోజ్ఞ ఎప్పుడో ప్రిపరేషన్ మొదలుపెట్టాం కూడా. ఇద్దరం ఎయిమ్స్లో సీట్ కోసం ప్రయత్నిద్దామనుకుంటున్నాం అన్నాడతను. వంశీ మాటలకు చివుక్కున తలెత్తి చూసింది అనుపమ. అతని మాటలతో ఏకీభవిస్తున్నట్టు మనోజ్ఞ కూడా తల తిప్పుతుంది. స్పెషలైజేషన్ ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ అడిగాడు మనోహర్ యథాలాపంగా. నాకైతే ఇంటర్నల్ మెడిసిన్ చేయాలని ఉంది. మనోజ్ఞ గైనకాలజిస్ట్ చేస్తానంటుంది అంటూ చెప్పాడతను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వంశీ. ఈ కాలంలో మెడిసిన్ చదువుకి ఒక పరిధి అంటూ పెట్టుకోలేం. డిఎం డిగ్రీ కూడా సర్వసాధారణమైపోయింది. ఎంత చదివినా నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉందనిపిస్తుంది అన్నాడతను. వాళ్ళ మాటలు వింటూ మనోహర్ కేసి అర్థింపుగా చూసింది అనుపమ. ఆమె మనోగతం అవగతమై తన మాటలకు వంశీ స్పందించకముందే తిరిగి అనేశాడు మనోహర్. అయితే మాలాంటి తల్లిదండ్రులకు సంతోషపడేది, సంపూర్ణంగా తృప్తి చెందేది మాత్రం పిల్లల చదువులు ముగిశాక ఉద్యోగాలు సంపాదించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఒక ఇంటివారిగా స్థిరపడినప్పుడు మాత్రమే అని. ఆ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే అంత ఆనందిస్తారు. అందరి పేరెంట్స్ లాగే మీ అమ్మగారును, ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా మీ ఇద్దరి విషయంలోనూ త్వరలోనే ఇదే జరగాలని ఆశిస్తున్నాం అన్నాడతను. ఏంటి, మా పెళ్ళా అంటూ ఆశ్చర్యంగా చూశాడు వంశీ. అవును వంశీ, మీ పెళ్ళే అంటూ మధ్యలో కలగజేసుకుంటూ అంది అనుపమ. మనోహర్ గారు అలాగే నేను మేమిద్దరం అనుకున్నది ఏంటంటే మనోజ్ఞకి నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి చెయ్యాలి అని. ఆ తర్వాత పై చదువులు చదవాలా, ఉద్యోగాలు చెయ్యాలా అనేది మీ ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవచ్చు అంది అనుపమ. ముఖాన విస్మయం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే వంశీ మనోజ్ఞ వైపు చూశాడు. ఆ అమ్మాయి ముఖంలోనూ అదే రకమైన భావోద్వేగం కనిపిస్తోంది. కొద్దిసేపు ఇద్దరూ కళ్ళతో మాట్లాడుకున్నాక మనోజ్ఞ అంది, వంశీ, కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నట్టుగా ఉందిది. ఇంకా ఆలస్యం ఎందుకు, చెప్పేసేయ్ అందావిడ. మనోజ్ఞ మరోసారి హెచ్చరించాక ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని గొంతు విప్పాడు వంశీ. అమ్మా, మీ మనసుల్లో ఈ విధమైన ఆలోచన ఉందని నేను మనోజ్ఞ అస్సలు ఊహించలేదు. లేకుంటే ఈ విషయం మీకెప్పుడో చెప్పేవాళ్ళం. మా మనసుల్లో అటువంటి ఆలోచనే లేదు అని. మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం, ఆప్యాయత, గౌరవం మాత్రమే ఉన్నాయి. కానీ అవి మీరనుకున్నట్టుగా పెళ్ళికి దారితీసే ప్రేమో ఇష్టమో కాదు. మేం పరస్పరం ఒకరి మంచి మరొకరం కోరుకునే మంచి స్నేహితులం మాత్రమే. మా ఇద్దరి మనోగతాలు, ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒకే పంతాలో ఉంటాయి
అన్నాడు వంశీ. ఈసారి తెల్లబోవటం అనుపమ, మనోహర్ల పనైంది. వారి ముఖాల్లో కదలాడుతున్న ఆశాభంగాన్ని గమనిస్తూ తిరిగి కొనసాగించాడు వంశీ. అమ్మా, నిజానికి మనోజ్ఞ నేను కలిసి మీ ఇద్దరితో ఒక విషయాన్ని గురించి ఎప్పటినుంచో మాట్లాడదామనుకుంటున్నాం. సందర్భం కుదరక, ధైర్యం చేయలేక ఇంతవరకు ప్రస్తావించలేదు అన్నాడు అతను. మా ఇద్దరితోనా? ఏ విషయం గురించి అంటూ ప్రశ్నార్థకంగా చూసింది అనుపమ. విషయాన్ని ఎలా చెప్పాలో మనసులో మదించుకుంటున్నట్టున్నాడు వంశీ. కొంచెం సమయం తీసుకొని తిరిగి సాగించాడు. మనోజ్ఞ నేను ఈ విషయం గురించి దాదాపు 2 ఏళ్ల నుంచి చర్చించుకుంటున్నాం. అన్ని కోణాల్లో నుంచి ఆలోచించాం. మా ఇద్దరికి ఎంతో బాగా మనసుకి హత్తుకునేలాగా నచ్చింది. ఇలాగే కనుక జరిగితే ఎంత బాగుంటుందోనని ఎన్నోసార్లు అనుకున్నాం. అయితే ఈ విషయం చెబితే మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందోనన్న జంకుతో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసుకుని మేమిద్దరం జీవితంలోని మరో దశలోకి అడుగు పెడుతున్న తరుణాన ఈ విషయం మీద మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మన జీవితాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండదని ఈ అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. అయితే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మటుకు మేమెంతో సంతోషిస్తాం అన్నాడు వంశీ. ఇక సాగదీయక అసలు విషయం ఏమిటో చెప్పరా బాబు, ఈ ఉత్కంఠ భరించలేకపోతున్నాను అంటూ కొద్దిగా అసహనంతో కూడిన కంఠంతో అంది అనుపమ. ఆంటీ, నేను చెబుతాను వినండి అంటూ ముందుకొచ్చింది మనోజ్ఞ. వంశీ నేను ఎంతగానో కోరుకునేది, అభిలాషించేది ఏంటంటే మీరు నాన్నగారు పెళ్లి చేసుకొని దంపతులవ్వటం, మీ జీవితాలను నందనవనాలుగా చేసుకొని హాయిగా జీవించటం అంది ఆ అమ్మాయి. ఏంటి అంటూ మనోజ్ఞ చెప్పడం పూర్తి కాకముందే ఏకకంఠంతో అరిచారు అనుపమ, మనోహర్లు. అప్పటికే అనుపమ ముఖం రంగులు మారటం ప్రారంభించింది. ఒక విధమైన చెప్పలేని సిగ్గుతో, లజ్జతో, అభిమానంతో. అవునంకుల్, మీరు విన్నది నిజమే. మేమిద్దరం మనసారా కోరుకునేది మీరిద్దరూ ఒకటై ఆనందంగా ఒకరికొకరు తోడు నీడగా జీవించాలని అన్నాడు వంశీ. మనోహర్కి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. ఎంతో ప్రయత్నం మీద అన్నాడు. అది కాదు వంశీ, ఈ వయసులో మాకు పెళ్ళేంటి అని. అదేంటంకుల్ అలా అంటున్నారు? ఇప్పుడు మీ వయసు ఎంతని, ఎంత మించిపోయింది అని. అమ్మకి 46 దాటలేదు, మీకు 50 దాటలేదు. కనీసం 30 ఏళ్ల జీవితం మీ ముందర ఉంది. ఇలా ఒంటరిగా ఎంతకాలం గడుపుతారు? ఇప్పటి వరకు మనోజ్ఞ నేనే మీ లోకమై ఉన్నాం. మున్ముందు మనోజ్ఞ నేను మీకు పూర్తిగా తోడుండటానికి వీలవుతుందో లేదో చెప్పలేం కదా. మా వృత్తి జీవితాలతో, సంసార జంజాటాలలో పడి మీతో ఎంతసేపు గడపగలుగుతామో కూడా మాకు తెలీదు. అందుకే మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక జీవన సహచరి, ఒక జీవన సహచరుడు ఉండాలి. అమ్మకి మీరు, మీకు అమ్మ. గత 6 ఏళ్లుగా బాగా తెలుసు. ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం కూడా ఉన్నాయి. ఇద్దరి అభిరుచులు కూడా బాగా కలుస్తాయి. నాకు తెలిసి మీరు కలిసి జీవించటానికి ఒప్పుకుంటే మీ జీవితాలు ఎంతో ఆనందంగా, హృదయంగా సాగిపోతాయి. ఒకరికొకరు జీవితాంతం ఆలంబనగా నిలుస్తారు. దయచేసి ఒప్పుకోండి అంకుల్ అంటూ అర్దింపుగా అన్నాడు వంశీ. మీకు పెళ్లి చేయాల్సిన వయసులో మాకు పెళ్ళేమిట్రా, మీ పిచ్చి కాకపోతేనో అంటూ ఎంతో లోతైన బావిలో నుంచి వస్తున్నట్టుగా బలహీనంగా వినపడింది అనుపమ గొంతు. మనోజ్ఞ అనుపమ పక్కన చేరి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుంటూ ఇలా అంది. ఆంటీ, అమ్మ ప్రేమంటే తెలియకుండా పెరిగినదాన్ని. మీరు కలిశాక అమ్మ ప్రేమలోని మాధుర్యం ఎలా ఉంటుందో తెలిసింది. మీరు నాన్నగారు కలిసి ఉంటే రేపు నేను పెళ్లి చేసుకున్నాక కూడా నాకంటూ ఒక పుట్టిల్లు, ఒక అమ్మ నాన్న ఉంటారు. మీ నుంచి నేను అమ్మ ప్రేమని సంపూర్ణంగా జీవితాంతం పొందగలుగుతాను. నా కోసం నాన్న, వంశీ కోసం మీరు మీ సరదాలన్నీ చంపుకొని ఎంత త్యాగం చేశారో మా ఇద్దరికీ బాగా తెలుసు. ఇక మీదైనా మీకోసం మీరిద్దరూ జీవించాలి అన్నది మా ఇద్దరి ఆకాంక్ష. దయచేసి కాదనకండి ఆంటీ అంటూ చేతులు పట్టుకుంది మనోజ్ఞ. మీ సంగతి అటుంచండి. ఈ సమాజం నవ్విపోదు.
పెళ్ళిడుకొచ్చిన పిల్లల్ని పక్కన పెట్టుకొని తగుదునమ్మా అని సిగ్గు లేకుండా పెళ్లి చేసుకున్నారు అని అంటూ చివరి ప్రయత్నంగా సమాజం ప్రసక్తి తెచ్చింది అనుపమ. నాకు మనోజ్ఞకు లేని అభ్యంతరం ఈ సమాజానికి ఎందుకమ్మా? ఉంటే మాకుండాలి. మేమే పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ప్రోద్బలం చేస్తుంటే అభ్యంతరం చెప్పడానికి వాళ్ళెవరమ్మా? ఈరోజు మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా మనమెవ్వరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లో వాళ్ళే మర్చిపోతారు. మనోజ్ఞ, నేను మరో 4-5 ఏళ్ళు మా చదువులపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం. సాధ్యమైనంత ఎక్కువ చదివి విద్యలో, వృత్తిలో పూర్తి నైపుణ్యం సాధించిన తర్వాతే సరైన జోడును చూసుకొని జీవితంలో స్థిరపడదలుచుకున్నాం. ఈలోగా మా ఇద్దరికీ కావాల్సింది మీ ఇద్దరి సంతోషం, ఆనందం. మా కోరికను కాదనకుండా ఒప్పుకోండమ్మా అంటూ మరోసారి అనుపమని అర్థించాడు వంశీ. అదే సమయంలో మనోహర్ని కూడా ఒప్పించడానికి మనోజ్ఞ ప్రయత్నిస్తోంది. ఏం మాట్లాడాలో తెలియక యాదృచ్ఛికంగా మనోహర్ వైపు చూసింది అనుపమ. ఏం చేద్దాం అన్నట్లుగా. అతని కళ్ళల్లో లీలగా కనపడుతున్న అంగీకార భావం చూసి అప్రయత్నంగా వంశీ మాటలకు తలూపింది, తన ఒప్పుదలను సూచిస్తూ. ఆమె తలూపగానే గట్టిగా అరిచాడు వంశీ, మనో, అమ్మ ఒప్పేసుకుంది అని. అతని కేక వినగానే మనోజ్ఞ ఒక్క ఉదుటన అనుపమ పక్కన చేరి థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంటూ అనుపమని పట్టుకొని కుదిపేసింది, గట్టిగా కావలించుకొని. అనుపమ ఎర్రబారిన ముఖంతో సిగ్గుల మొలకే అయింది. మనో, అంకుల్ ఇంకా ఏమీ చెప్పలేదే అంటూ సందేహం వెళ్ళబుచ్చాడు వంశీ. నాన్న అంగీకారమా? అమ్మ సరే అన్నాక ఆయన ఒప్పుదల ఎవరికి కావాలి? అయినా నా మాట కాదనే ధైర్యం ఆయనకుందా అంటూ తల ఎగిరేస్తూ అంది మనోజ్ఞ. ఆమె మాటలకు ఒక చిన్న మందహాసం చేశాడు మనోహర్. వాళ్ళ నవ్వులతో ఆ ఇల్లు ఒక స్వర్గ సీమే అయ్యింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.